కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అంటే ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు, అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడకు తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాడు. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు, అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దానికి పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాముడు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాడు. రోజు పావు సేరు ఉప్పు, ఈ రెండు కలిపి వంట చేసేవాడంట. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి, నేను వెళ్ళాను. పెద్దది యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే అబ్బా ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి మీ బాబు సమ్మ మీ మామగారు సమ్మ ఏదో డైలాగ్ వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. ఎందుకే మాట్లాడుతున్నావు? అవును. పార్టీ మార్చితే మాట్లాడతాం గొర్రెల్లాగా. అవును. కృష్ణ అవతారాన్ని ఎలాగా ఆఖరికి ఎలా చాలించారు అది నేను తెలుసు. మీరు అడిగిన దాని వెనక ఏముందో తెలుసు. విషయం ఏంటంటే మీరు యూట్యూబ్లో ఏవో వినేశారు, అందువల్ల మీ మైండ్కి అది పట్టింది. మీ తప్పు కాదు. భగవంతుడు అంటే మీకు అర్థం కావడం, పబ్లిక్కి అర్థం కావడం కోసం చెప్తున్నా. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఎవరిది పాట? అన్నమయ్య కీర్తన. అవునండి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవరి పిల్లోడు అసలు? పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి. అంటే ఎవరైనా? ఈయన దైవము.
ఎవరన్నా మీరు నేను ఎవరన్నా అమ్మకి నాన్నకి చెప్పావా అవును. నేను పుడుతున్నాను మీకు అని? ఎవరు మరి కృష్ణుడు చెప్పి పుట్టాడు. ఉమ్, చెప్పి పుట్టిన వాడు దైవం కదా, అవును. కదా ముందే చెప్పాడు కదా. ఉమ్, అలా పుట్టిన ఆయన ఏదో మీరు వీడియోలో విన్నట్టు ఉమ్, కాదు కదా. అవును. భాగవతంలో చెప్పారు కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది సహా అంటే ఆయన ధర్మజ్ఞానాదులతో కూడి ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఉమ్, అయ్యో చీకటి అయిపోయింది లోకం, పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు అంటే భాగవతం మన లోకాన్ని రక్షించడానికి వెలిసింది అని. ఉమ్, కాబట్టి అదేదో మీరు విన్నట్టు అడవిలో 1 వీకులు అలాంటి జోకులు ఏమీ లేవండి. లేవండి. కృష్ణుడు ఆయన చెప్పి వచ్చాడు, చెప్పి వెళ్ళాడు. ఇంకా ఆ లోకానికి ఆయన వెళ్ళిపోయారు అంతే. అలా చాలించారు అవతారాన్ని. అంతేగాని ఏదో ఉమ్. మీరు విన్నాయి కాదు. ఓకే సార్, ఇదండి రాధా మనోహర్ దాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం హరే స్వామి. కృష్ణ మాస్టర్.